మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే తన్ను తాను హెచ్చించుకుంటారో, ఎవరైతే తన్ను తాను డంబముగా ప్రవర్తిస్తారో, ఎవరైతే తన్ను తానుగా గొప్పగా చెప్పుకుంటారో, ఎవరైతే తన్ను తాను హెచ్చించుకొని బ్రతుకుతారో అటువంటి వారు తగ్గించబడతారు. మరి మనం హెచ్చించబడాలి అంటే, మనం అభివృద్ధి చెందాలి అంటే, మనము దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుడిచ్చే ఆ మహిమకరమైనటువంటి దీవెనలు మనం పొంది ఆశీర్వదించబడిన వారిగా ఉండాలంటే, మనం ఎల్లప్పుడూ బ్రతికినంత కాలము తగ్గింపుతోనే బ్రతకాలి. ఎందుకు మనుషులు దీవించబడలేకపోతూ ఉన్నారంటే, ఎందుకు మనుషులు దేవుడిచ్చే మేలులు పొందుకోలేకపోతూ ఉన్నారంటే, ఎందుకు మనుషులు అభివృద్ధి చెందలేకపోతూ ఉన్నారంటే, కారణం ఏంటంటే, తన్ను తాను హెచ్చించుకునే జీవితం కలిగి ఉండటం వల్ల, తన్ను తాను గర్వించుకోవటం వల్ల, తన్ను తాను హెచ్చించుకోవటం వల్ల ఈ రోజుల్లో మనుషులు దీవించబడలేకపోతూ ఉన్నారు. నువ్వు హెచ్చించబడాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే ఎల్లప్పుడూ దేవుని దగ్గర తగ్గింపుతోనే బ్రతకాలి. ఏ రోజు కూడా మనం హెచ్చింపు జీవితానికి చోటు ఇవ్వకూడదు. అది మనల్ని నాశనం చేస్తుంది. మనం బాగుపడకుండా చేస్తుంది, మనం అభివృద్ధి చెందకుండా చేస్తుంది, మనం దీవించబడకుండా చేస్తుంది. బ్రతికినంత కాలము ఏ రోజు కూడా గర్వపు జీవితానికి, డంబపు జీవితానికి, హెచ్చింపు జీవితానికి చోటు ఇవ్వకుండా అప్పుడే మనిషిని దేవుడు హెచ్చిస్తాడు. అదే చెప్పాడు, మీరు బాగుండాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే, మీరు ఎక్కడున్నా సమృద్ధిగా మీరు బ్రతకాలి అని మీరు ఆశపడితే, మీరు ఎల్లప్పుడూ తగ్గించుకొనే బ్రతకాలి. దేవునికి తెలుసు దేవుడు మనల్ని ఎప్పుడు హెచ్చించాలో, దేవుడు మనల్ని ఎప్పుడు దీవించాలో, దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలో, ఎప్పుడు మనల్ని ముందుకు తీసుకెళ్లాలో, ఎప్పుడు మన అవసరాలు తీర్చాలో, ఎప్పుడు మన కన్నీరు తీర్చాలో, ఎప్పుడు మన దేవుడు దీవించాలో దేవునికి తెలుసు. దేవుడు దీవించేంత వరకు, దేవుడు నిన్ను ఆశీర్వదించేంత వరకు, నువ్వు చేస్తున్న పనులు కానీ, నీ పిల్లలను కానీ, నీ భార్య పిల్లలను కానీ, నీ కుటుంబీకులను కానీ దేవుడు నిన్ను హెచ్చించేంత వరకు నీవు దేవుని దగ్గర తగ్గింపుతోనే బ్రతకాలి, దీనత్వముతోనే బ్రతకాలి. అప్పుడు అలా బ్రతికినప్పుడే ప్రభువు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడతాడు. తగ్గించుకొని బ్రతికే వాళ్ళు కావాలి, దేవుణ్ణి తగ్గించుకొని మొరిపెట్టే వాళ్ళు కావాలి, తగ్గించుకొని ప్రకటించే వాళ్ళు కావాలి, తగ్గించుకొని ఆరాధించే వాళ్ళు కావాలి. తన్ను తాను తగ్గించుకునే వారిని దేవుడు ఖచ్చితంగా ఇచ్చిస్తాడు. మనలో ఉన్న తగ్గింపును చూచే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తగ్గింపు జీవితం ఈ రోజుల్లో క్రైస్తవ జీవితంలో కరువైపోయింది. క్రైస్తవ జీవితంలో, విశ్వాసుల్లో కానీ, సేవకుల్లో కానీ, ఆత్మీయుల్లో కానీ తగ్గింపుతో బ్రతికే వాళ్ళు కరువైపోయారు. తగ్గింపుతో బ్రతికే వాళ్ళు బహు తక్కువ మంది. మరి మిగతా వాళ్ళంతా తన్ను తాను హెచ్చించుకునే వాళ్ళు, తనకున్న హోదాను బట్టి హెచ్చించుకునే వాళ్ళు, తనకున్న ఉద్యోగాలను బట్టి హెచ్చించుకునే వాళ్ళు, తన దగ్గర ఉన్న డబ్బును బట్టి, ధనాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి హెచ్చించుకొని బ్రతికే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఎప్పుడు ఆశీర్వాదకరంగానే ఉంది.
దేవుడు ఆశీర్వదించి మొదలు పెడితే తట్టుకోవడం మన వల్ల కాదు. దావీదు అంటాడు, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఇంతగా నన్ను దీవించడానికి, ఇంతగా నన్ను అభివృద్ధి చెందడానికి, ఇంత ఉన్నతమైన స్థితిలో నన్ను ఉంచడానికి నా బ్రతుకు ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిదయ్యా. ఒకప్పుడు గొర్రెలు కాల్చుకునేవాడిని, అందరి చేత నెట్టివేయబడిన వాడిని, అందరితో చిన్నచూపు చేయబడిన వాడిని, నా అన్నదమ్ములతోనే నన్ను చిన్నచూపు చూసేవాళ్ళు, నా కుటుంబీకులు సరిగ్గా పట్టించుకునేవాళ్ళు, ఎక్కడో కొండల్లో గుట్టల్లో పొలాల్లో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండేవాడిని. అటువంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను రాజ్యాన్ని పరిపాలించే రాజుగా చేసేవయ్యా. నా బ్రతుకు ఏ పాట. దావీదు హెచ్చించబడటానికి కారణం ఏంటంటే, దావీదును దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, దావీదు కలిగినటువంటి తగ్గింపు జీవితం. తగ్గింపు, ఎప్పుడు తగ్గింపుతో ఉండేవాడు. అందుకోసమే అయ్యా నా కుటుంబం ఇంతగా బాగుపడడానికి, ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని. గొర్రెలు కాసుకుంటూ ఉన్న దావీదుని దేవుడు రాజుగా చేశాడు, రాజ్యాన్ని పరిపాలించేవాడిగా చేశాడు, రాజ్యాన్ని ఏలేవాడిగా దేవుడు చేశాడు. కారణం ఏంటి? దావీదు కలిగినటువంటి తగ్గింపు జీవితం. ఆయన తగ్గింపుతో నడుచుకున్నాడు, తగ్గింపు కలిగి ప్రవర్తించాడు, తగ్గింపు కలిగి దేవుణ్ణి కనపరిచాడు, తగ్గింపు కలిగి ప్రార్థించాడు. తాను తగ్గింపు కలిగినటువంటి దావీదును దేవుడు హెచ్చించాడు. మరి మనలో తగ్గింపు జీవితం ఏమంటే, తగ్గింపు జీవితం మనలో ఉందా? మనం బాగుపడాలనుకుంటాం, దేవుడు ఆశీర్వదించాలనుకుంటాం, మనం చేసే పనులు బాగుండాలనుకుంటాం, బాగా లాభాలతో ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలని కోరుకుంటాం, ప్రార్థన చేస్తామే తప్ప నీవు హెచ్చించబడటానికి నీలో తగ్గింపు ఉండాలి, నీవు హెచ్చించబడడానికి, నీవు దీవించబడటానికి ముందు నీలో తగ్గింపు ఉంటే ప్రభు హెచ్చిస్తాడని విషయం తెలుసా? ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకుంటావో, ఎప్పుడైతే మనం దేవుని దగ్గర తగ్గించుకుంటామో, ఆటోమేటిక్గా ప్రభు హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తే ఇంకెవరు తగ్గించలేరు. ఇంకా వారిని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా ఎదుగుతూనే ఉంటారు, పోతూనే ఉంటారు, ఆశీర్వదించబడుతూనే ఉంటారు. ఆయన హెచ్చించేంత వరకు మనం ఎలా ఉండాలో చదవండి ఒకసారి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఆయన హెచ్చించేంత వరకు, ఆయన దీవించేంత వరకు మనం ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో అక్కడ దేవుని భక్తుడు రాస్తా ఉన్నాడు. చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్టు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలు. ఇక్కడ గమనించని దేవుని వాక్యమే ఉంటుందంటే, దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్టు తన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. అంటే దీనత్వం కలిగి ఉండండి, అంటే తగ్గింపు కలిగి ఉండండి. మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు, మిమ్మల్ని మీరు గర్వించుకోవద్దు, గర్వానికి చోటివద్దండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరిచేంత వరకు మీరేం చేయాలి? దీన మనస్కులై ఉండండి. అది దీనత్వంతో బ్రతకండి. తల్లి తన బిడ్డలకు పాలు ఇవ్వాలని ఒకరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తన ఆకలి తీర్చాలని ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. తల్లికి తెలుసు తన బిడ్డలకు ఎప్పుడు ఆహారం పెట్టాలో, ఏ విధంగా చూసుకోవాలో, తన బిడ్డలకున్న అవసరాలు ఏంటో తల్లిదండ్రులకు తెలుసు, ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మనుషులకి, దేవుని రూపంలో చేయబడినటువంటి వారికి, దేవుని రక్తంలో కడగబడిన వారికి ఎప్పుడు నిన్ను హెచ్చించాలో, ఎప్పుడు నిన్ను దీవించాలో, ఎప్పుడు నిన్ను బాగు చేయాలో, ఎప్పుడు నిన్ను అభివృద్ధి పరచాలో, ఎప్పుడు నిన్ను దీవించాలో దేవునికి ఖచ్చితంగా తెలుసు. అక్కడ రాయబడింది, దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించున్నట్లు. దేవునికి తెలుసు నువ్వు ఎప్పుడు దేవుణ్ణి హెచ్చిస్తే, ఎప్పుడు దేవునికి లోపడతావో దేవునికి తెలుసు.
అంటే దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు, దేవుడు మనల్ని దీవించేంత వరకు, దేవుడు మనల్ని ఆశీర్వదించేంత వరకు దేవుని దగ్గర ఎప్పుడు తగ్గింపుతో ఉండాలి. ఏ రోజు కూడా మనకున్న దాన్ని బట్టి అతిశయించకూడదు, గర్వించకూడదు. నీకు ఇచ్చింది, ఆ స్థితిలో ఉంచింది దేవుడే. ఏ రోజు కూడా మనం హెచ్చించుకోకూడదు. అంటే మనలో హెచ్చింపు జీవితం మొదలైందంటే మన జీవితానికి పతనము అక్కడే, ఆ రోజే. హెచ్చించుకున్న క్షణమునే, గర్వించుకున్న క్షణమునే నీ జీవితం పతనమైనట్టు. పడిపోవటానికి ముందు గర్వము నడుస్తుంది. చూడండి, పడిపోవటానికి ముందు ఎందుకు పడిపోతావంటే నీలో గర్వం ఉంది, నీలో హెచ్చింపు జీవితం ఉంది. సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో త్రాగే వాళ్ళు బాగుపడినట్లుంది, విచ్చలవిడిగా తిరిగే వాళ్ళు బాగుపడినట్లుంది, విగ్రహారాధన చేసేవాళ్ళు తర్వాత పశ్చాత్తాపడి దేవుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. తినేవాళ్ళు, తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు, ఉండేవాళ్ళు, విచ్చలవిడిగా బ్రతికేవాళ్ళు, విచ్చలవిడిగా పాపలు చేసేవాళ్ళు కూడా ఆఖరికి తన జీవిత క్షణంలో కూడా, చివరి క్షణంలో కూడా తప్పు తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ గర్వించి బాగుపడిన వాళ్ళు, గర్వపు జీవితానికి చోటిచ్చి, హెచ్చింపు జీవితానికి చోటిచ్చి, అహంకారమైన జీవితానికి చోటిచ్చిన వాళ్ళు బాగుపడినట్లు, దీవించబడినట్లు పరిశుద్ధ గ్రంథములో ఒక్కడు కూడా లేడు. గర్వించిన వాళ్ళందరూ నాశనం అయిపోయారు. హెచ్చింపు జీవితానికి అలవాటు పడిన వాళ్ళందరూ నాశనం అయిపోయారు. అహంకారంతో బ్రతికిన వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. కారణం వారిలో ఉన్నటువంటి హెచ్చింపు జీవితం. అందుకోసం దేవుని వాక్యం అంటుంది, తన్ను తాను ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారు. నువ్వు సంవత్సరాల కొద్ది మందిరానికి రా, రోజు వాక్యం విను, రోజు ప్రార్థన చేసుకో, రోజు వాక్యాన్ని చదివినా నీలో గర్వపు జీవితం ఉంటే జీవితంలో నీవెప్పుడు బాగుపడలేవు, ఎప్పుడు బాగుపడలేవు, ఎప్పుడు నీవు అభివృద్ధి చెందలేవు, ఎప్పుడు నీవు దీవించబడలేవు. ఎప్పుడైతే వాటిని విడిచిపెడతావో, ఎప్పుడైతే వాటిని వదులుకొని, ఎప్పుడైతే నువ్వు తగ్గింపుతో ప్రభు దగ్గరకు వస్తావో దేవుడు హెచ్చిస్తాడు. ఆలోచన. అందుకోసమే నువ్వు బాగుపడాలి అంటే దేవుని దగ్గర తగ్గింపుతో బ్రతకాలి. ఏముందండి మనలో, మనం వెచ్చించుకోవడానికి ఏముంది? మంచి వాక్యం చెప్పేవాడే ఉండొచ్చు, గర్వించుకోకూడదు. మంచిగా ప్రార్థన చేసేవారై ఉండొచ్చు, గర్వించుకోకూడదు. మంచిగా పాటలు పాడేవారిగా ఉండొచ్చు, గర్వించుకోకూడదు. ఒక ఉన్నతమైన స్థితిలో నీవు ఉండొచ్చు, గర్వించుకోకూడదు. హెచ్చింపు జీవితం కలిగి ఉండకూడదు. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించింది దేవుడే. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, దేవుడు నిలబెట్టకపోతే, దేవుడు అభిషేకించకపోతే, దేవుడు తన జ్ఞానాన్ని ఇవ్వకపోతే నేను వాక్యం చెప్పి వాడిని కానే కాదు. ఏదో నేను వాక్యం చెప్తున్నాను, నేను ఉన్నాను, నేను వాక్యాన్ని బోధిస్తున్నానని గర్వించుకుంటే నా జీవితము అప్పుడే పతనమైనట్టు, అంటే నాశనమైనట్టు. దేవుడు తన జ్ఞానాన్ని ఇవ్వకపోతే, దేవుడు ఆ మనసు ఇవ్వకపోతే, దేవుడు తన అభిషేకాన్ని ఇవ్వకపోతే ఏముంది మనలో? మనం హెచ్చించుకోవడానికి ఏమైనా ఉందా? ఈరోజు ఒక స్థితిలో ఉన్నావు అంటే, ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నావంటే అది దేవుని కృప. దేవుడు నీకు చేసిన మేలులను బట్టి దేవుణ్ణి హెచ్చించుకోవాలే కానీ దేవుణ్ణి మరిచి ధనవంతుడలాగా గర్వించుకోకూడదు. మొట్టమొదటిగా మనిషి దీవించబడలేకపోవటానికి కారణం ఏంటంటే అహంకారమైన జీవితం, అంటే గర్వపు జీవితం.
నువ్వు బాగుపడాలనుకుంటే దేవుని దగ్గర తగ్గింపుతో ఉండు. తగ్గింపుతో మందిరానికి రా, తగ్గింపుతో పరిచయం చేయి, తగ్గింపుతో ప్రార్థించు. మనం వాక్యం చెప్పినా, ప్రార్థన చేసినా, పాటలు పడినా మనము కనిపించకూడదు, మనం ఉండకూడదు, మనం కనిపించకూడదు. మనలో ఉన్న క్రీస్తు కనబడాలి. మనలో ఉండే క్రీస్తు ఎప్పుడు కనబడతాడంటే మనము తగ్గింపుతో దేవుని వాక్యాన్ని అందించినప్పుడు, తగ్గింపుతో ప్రార్థించినప్పుడు, తగ్గింపుతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనలో ఉన్న క్రీస్తు కనపడతాడు. మనం తగ్గించుకోకుండా ఏం చేసినా, ఎలా బ్రతికినా అది మనకి దీవెన అసలు కానీ. నాకు నీ సహోదరు యేసయ్య చెప్పాడు, తన్ను తాను ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గింపు పడతారు. తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటారో అటువంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు. అంటే నువ్వు హెచ్చించబడాలి, నువ్వు బాగుపడాలి. నీ కుటుంబంలో సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఆయువు, సమాధానం కలిగి నువ్వు బ్రతకాలంటే ఏ రోజు కూడా నీవు హెచ్చించుకోకుండా తగ్గింపు కలిగి బ్రతికినప్పుడే బాగుంది. చాలామంది అంటారు, ఎంత పని చేస్తున్నా కానీ, ఎంత కష్టపడినా కానీ, ఎంత పంటలు వేసినా కానీ సమృద్ధి లేదండి. మాకు సమృద్ధి లేదు, సంతోషము లేదు, కష్టపడుతున్నాము కానీ రూపాయి మిగలట్లేదు, సమృద్ధి లేదు, లాభాలు లేవు, కుటుంబంలో నెమ్మది ఉండదు. నువ్వు ఎప్పుడైతే తగ్గింపుతో మొదలుపెట్టు, నువ్వు కలిగిన దానిలో దేవుణ్ణి ఆరాధించు, నీకు ఉన్న దానిలో దేవుణ్ణి ఆరాధించు, ఉన్న దానిలో దేవుని జ్ఞాపకం చేసుకో. ఖచ్చితంగా తగిన సమయం ముందు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చించాడో దేవుడికి తెలుసు. దేవుడు నిన్ను హెచ్చించేంత వరకు తగ్గింపుతోనే బ్రతుకుతూనే ఉండాలి. హెచ్చిస్తే ఎంత భయంకరమైన పరిస్థితి మనకు ఏర్పడుతుందో చదవండి, ముగించుకుందాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతని మనసును గర్వించి చెడిపోయాడు. అతను ధూపపీఠం మీద ధూపం వేయటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతను వెంబడి లోపలికి పోయి, వారు రాజైన ఉజ్జియాను ఎదురించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని ఈ పని కాదు. చాలు. ఇక్కడ గమనించండి, పాత నిబంధన కాలంలో దేవుని పరిచర్య ఎలా ఉండేదంటే, లేవి వంశములో ఉన్నవారు మాత్రమే దేవుని పరిచర్య చేయాలి. పాత నిబంధన కాలంలో, మోషే కాలంలో యేసు ప్రభువు రాలేనంత వరకు కూడా ఆ వంశంలో వారు మాత్రమే పాస్టర్గా ఉండాలి. అంటే దేవుని పని చేయాలి, దేవుని మందిరంలో చేయాలి. ఆ కాలంలో అలా ఉండేది, దేవుడు అలా నియమించాడు. ఇప్పుడు ఉజ్జియా ఒక రాజ్యానికి రాజు, కొన్ని రోజులు బాగున్నాడు. అక్కడ రాయబడింది, ఉజ్జియా స్థిరపడిన తర్వాత గర్వించి, అంటే కొన్ని రోజులు బాగున్నాడు, కొన్ని రోజులు నమ్మకంగా ఉన్నాడు. ఎప్పుడైతే రాజ్యము బలపడిందో, ఎప్పుడైతే రాజ్యము స్థిరపడిందో, ఎప్పుడైతే రాజ్యము బలాన్ని పొందుకుందో, ఎప్పుడైతే రాజ్యము అభివృద్ధి చెందిందో, అప్పుడు ఏం చేశాడంటే ఈ ఉజ్జియా గర్వించాడు. నా రాజ్యం ఎంతో బలమైంది, నా రాజ్యం ఎంతో బలమైంది, నా ముందు నిలబడేవాడు ఎవడు, నాకు ఎదురొచ్చేవాడు ఎవడు, నాకు ఎదురు చెప్పేవాడు ఎవడు అని ఏం చేశాడంటే డైరెక్ట్గా మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే అందరూ వచ్చి కూర్చుంటారు. అక్కడ పాత నిబంధన కాలంలో 3 భాగాలు ఉండేవి. ఒకటి ఆవరణం, ఆ తలుపుల అవతల, ఒకటి పరిశుద్ధ స్థలం,
ఇదంతా ఇక్కడ యాజకులు మాత్రమే ఉండాలి. ఇది అతి పరిశుద్ధమైన స్థలం. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు రానికి లేదు. ఈ స్థలంలో కూడా ఎవరు పడితే వాళ్ళు రానికి లేదు. ఎంతసేపులు ఉన్న తలుపులు అవతలే ఉండాలి, ద్వారం లోపలే ఉండాలి. అంతేగాని నేను వస్తానంటే దేవుడు ఒప్పుకోడు. ఈయన ఏం చేస్తాడంటే యాజకులు ఉండవలసిన స్థలములో ఈ స్థలములోకి ప్రవేశించి ధూపము వేయచుండగా, అంటే ఎంత తెగించాడంటే, ఇక నేను రాజుని, నాకు అడ్డు చెప్పేవాడు ఎవడు, నాకు ఎదురొచ్చేవాడు ఎవడు, నా ముందు నిలబడేవాడు ఎవడని గర్వంతో అహంకారముతో ధూపం వేయబోతుండగా పరిగెత్తుకొని వచ్చాడు యాజకుడు. అయ్యా, నువ్వు రాజై ఉండొచ్చు, రాజ్యాన్ని పరిపాలించేవాడిగా ఉండొచ్చు, నిన్ను ఆ స్థితిలో నిలబెట్టింది దేవుడు, నిన్ను రాజుగా చేసింది దేవుడు, ధీరత్వంతో బ్రతకవలసిన నువ్వు ఇలా గర్వించి ఇంత పాపాన్ని అంటగట్టుకున్నావు అని ఎదిరించాను రాజు. వాళ్ళు ఎదిరించినప్పుడే గర్వముతో ఉన్న ఆ వ్యక్తి యాజకుల మీద కోపడిన తర్వాత ఏమైపోయాడు తెలుసండి? అతని నొసట కుష్ఠరోగం పుట్టింది. చూడండి, ఎప్పుడైతే యాజకుల మీద కోపంతో ఉన్నాడో, కోపం చేశాడో, ఎదిరించాడో, ఎప్పుడైతే తన రౌద్రాన్ని చూపాడో, అప్పుడే ఆ క్షణమే దేవుని మందిరములోనే కుష్ఠరోగం పుట్టింది. దేవుని మందిరంలోకి ఎందుకు వస్తాం? ఏదైనా దేవుని దగ్గర చెప్పుకోవడానికి, ఏదైనా బలహీనతలు ఉంటే దేవుడు మనం బాగు చేయాలి, లేకపోతే మన అవసరాలు ప్రభు తీర్చాలి, మన కష్టాలు తీర్చాలి, మన బాధలు ప్రభు తీర్చాలి, మన కన్నీటిని ప్రభు తీర్చాలని వస్తాం. పాపం చేసి కంటగట్టుకోవడానికి కాదు, నాశనం అయిపోవడానికి కాదు మందిరానికి వచ్చేది. ఈ వ్యక్తి సేవకుల మీద కోపగించగానే దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చాడు. అక్కడ రాయబడింది, అతడు స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయాను. చూడండి, గర్వించి చెడిపోయాడు, గర్వించి రోగాలు సంపాదించుకున్నాడు, గర్వించి వెలివేయబడ్డాడు, గర్వించి ఆరోగ్యాన్ని కోల్పోయాడు, గర్వించి సమాధానాన్ని కోల్పోయాడు, గర్వించి దేవుని యొక్క ఉగ్రతకు బలైపోయాడు. కనుక దేవుడు ఎప్పుడు ఇదిగో మీరు బ్రతికినంత కాలం ఏ రోజు మీరు గర్వానికి చోటు ఇవ్వద్దు. నెబుకద్నెజర్ గర్వించాడు ఏ రాజులాగే. రాజుకి ఏమైనా తక్కువ ఉంటుంది చెప్పండి? ఏమైనా తక్కువ వస్తుందా? అడవి మృగాల మధ్య గడ్డి మేసాడండి. ఒక రాజు, ఒక ఉన్నతమైన స్థలములో ఉండవలసిన రాజు గర్వించి చెడిపోయి అహంకారముతో కళ్ళు మూసుకొని పోయి తన జీవితం పాడు చేసుకొని అడవి మృగాల మధ్య గడ్డి వేశాడు. ఎందుకు అంత దిగజారిపోయాడంటే నెబుకద్నెజర్లో ఉన్న గర్వపు జీవితం. నువ్వెంత అభివృద్ధి చెందినా, నువ్వెంత బాగుపడినా, ఎంత సంపాదించినా, ఎంత గొప్పవాడిగా ఉన్నా నీలో ఒకే ఒక మాట రావాలి, నాలో ఏముందయ్యా, దేవుడు ఇచ్చాడు కాబట్టి నాకు ఈ స్థితి ఉంది. అది కేవలం దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక అని అన్నప్పుడే నువ్వు బాగుంటావు. మరి ఏమనుకుంటున్నా, నా ఇష్టం, నన్ను ఏంటంటే ఏమనుకుంటావు అని ఈ ఆలోచనల మీద వస్తావు అనుకో, ఆ క్షణమే నువ్వు పతనం అయిపోయినాడు. ఆత్మీయ సహోదరి సహోదరులారు గమనించాలి. కాబట్టి దేవుడు చెప్పాడు, నువ్వు హెచ్చించబడాలంటే తగ్గింపుతో బ్రతుకు. నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? నీ కుటుంబం బాగుండాలనుకుంటున్నావా? నీ కుటుంబం అభివృద్ధి చెందాలని నువ్వు ఆశపడితే, ప్రార్థిస్తే, నువ్వు తగ్గింపుతో ప్రార్థించు, తగ్గింపుతో నడుచుకో. గర్వముతో విర్రవీగిపోయే వాళ్ళందరూ కాలగర్భములో కలిసిపోయారు, నాశనం అయిపోయారు, దేవుని యొక్క ఉగ్రతకు బలైపోయారు. అటువంటి జీవితం వద్దు, అటువంటి బ్రతుకు వద్దు, అటువంటి నీచమైన బ్రతుకు వద్దు. తగ్గింపుతో బ్రతుకు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రార్థన చేసిన తగ్గింపు ఉండాలి, పాటలు పాడిన తగ్గింపు ఉండాలి, ఆరాధన చేసిన తగ్గింపు ఉండాలి, వాక్యం చెప్పినా కూడా తగ్గింపు. అది ఏమి చేసిన దేవుని మందిరములో ఏమి చేసినా
తగ్గింపుతో చేయాలి. అప్పుడు దేవుడు నేను హెచ్చిస్తాను, నిన్ను అభివృద్ధి పరుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇద్దరు వ్యక్తులు మందిరానికి వెళ్ళిపోయారు. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. ఇద్దరు మందిరానికి వెళ్ళిపోయారు, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఇద్దరికి దేవుడు అంటే భయము భక్తి బాగానే ఉంది. కానీ ఈ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తాడంటే, అయ్యా నేను ఉపవాసాలు ఉంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశం భాగాలు ఇస్తున్నాను, అన్ని బాగుంది, కానీ వాడిలాగా నన్ను ఉండలేదయ్యా, వాడలాగా నేను తప్పులు చేయలా, వాడలాగా నేను మోసాలు చేయలా, వాడలాగా నేను పాపాలు చేయలా, వీడిలాగా నేను ఉండక. చదువుతారా? అదొకటి ముగించుకుందాం. లూకాసు సువార్త 18:10, 11 చదవండి. లూకాసు సువార్త 18:10. ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్తే వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారమునైన ఇతర మనుషుల చేతిలో ఈ సుంకరి వలనే ఉండనందుకు చాలు. జాగ్రత్తగా వినండి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని మందిరంలో ప్రార్థన చేసేటప్పుడు ఏదైనా తప్పులు చేస్తే, ఏదైనా దేవునికి విరుద్ధంగా బ్రతికితే ఏమండి, మనం దేవుని సన్నిధిలో క్షమాపణ అడగాలి, ప్రశ్చాత్తాపం పొందుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, బాగా ఉంది. కానీ ఎదుటి వారి మీద బురద చల్లి ప్రార్థన చేయకూడదు. ఇక్కడ పరిసయ్యుడు చేసే ప్రార్థన ఏం చేశాడంటే, అయ్యా నేను ఉపవాసాలు ఉంటున్నాను, బాగానే ఉంది. అంటే నీ ఉపవాసాలు ఉండేది దేవునికి తెలీదా? నీవు కానుకలు ఇచ్చేది దేవునికి తెలీదా? నీవు ఎలా బ్రతుకుతున్నావో, ఎలా నడుచుకుంటున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో దేవునికి తెలీదా? దేవునికి తెలుసు. అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తుంటే, ఈ సుంకరి వలె ఉండినందుకు. ఈ సుంకరి నిజంగా పాపే, తప్పు చేసిన వాడే, పాపలు చేసిన వాడే. కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవుని మందిరములో ఈయన అంటున్నాడు, అయ్యా నేను వారి వాళ్ళే ఈరు వాళ్ళు తిరుగుబోతుల్లాగా, తాగుబోతుల్లాగా, వ్యభిచారులాగా నేను ఉండట్లేదు, నేను ఉపవాసాలు ఉంటున్నా, ప్రార్థన చేస్తాను, దశం భాగాలు ఇస్తున్నాను, వీడిలాగా నేను ఉండట్లేదు అయ్యా అన్నాడు. అంటే ఎంత అహంకారంతో ప్రార్థన చేస్తున్నాడో చూడండి. సరే, పరిసయ్యుని ప్రార్థన అయిపోయింది. సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మందిరంలోకి రావాలి. ఈ సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తి ఈయన ఏమని ప్రార్థన చేస్తాడంటే, ఈ పరిసయ్యునిలాగా ప్రార్థన చేయలేదయ్యా, నేను నిజంగా పాపినే, తప్పు చేసిన వాడినే, పాపాలు చేసిన వాడినే, కాబట్టి నేను చేసిన పాపాలను బట్టి నన్ను క్షమించయ్యి అని అడిగాడు. నేను పాపినే, కానీ నీ ఎదుట కన్నులు ఎత్తుటకైనను నాకు ధైర్యము చాలయ్యా, నువ్వు పరిశుద్ధుడివి, నేను పాపిని, కాబట్టి నేను చేసిన పాపాలు క్షమించాయి. ఇప్పుడు ఎవరు ప్రార్థన విన్నాడు చెప్పండి? గర్వించి ఉపవాసాలు ఉన్న పరిసయ్యుని ప్రార్థన ఉన్నాడా? ఎదుటివారి మీద బురద జల్లే పరిసయ్యుని ప్రార్థన విన్నాడా? ఏమంటే ఎదుటివారి లోపాలను ఎత్తు చెప్పే వారు పరిసయ్యుని ప్రార్థన విన్నాడా? తన తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేసినటువంటి సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. ఎవరు ప్రార్థన విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడు. ఎందుకంటే సుంకరి తన్ను తాను తగ్గించుకొని పాపాలను ఒప్పుకున్నాడు కనుక. కాబట్టి సహోదరి సహోదరులారా, మనం ఏ స్థితిలో ఉన్నా, ఎన్ని ఉన్నా, ఏమి ఉన్నా, ఎందరు ఉన్నా, దేని చూసి గర్వించకుండా దేవుడు మనల్ని ప్రేమించిన దాన్ని బట్టే మనం తగ్గింపుతో బ్రతకాలి. రాత్రంతా దేవుడు సుఖమైన నిద్ర దేవుడు ఇచ్చాడు.